బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేర్లతో ప్రజలను మోసం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలతో అధికారంలోకి వస్తే కనుచూపు మేర కూడా ప్రజలకు ఆశ కనిపించడం లేదన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కిషన్ రెడ్డి తార్నాక, మాణిక్యేశ్వరి నగర్, బౌద్ధ నగర్ లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇండ్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన డబుల్ బెడ్రూమ్ పేర్లతో ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో 1 కోటి జనాభా ఉంటే అందులో సుమారు 40 లక్షల మంది ప్రజలు పేదలు, మధ్యతరగతి ప్రజలే ఉంటారు. ఇక్కడ సుమారు 11 లక్షల దరఖాస్తులు ఒక హైదరాబాద్ నగరం నుంచే ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసము 30-40 వేల ఇండ్లు కూడా హైదరాబాద్లో 10 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రమే. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అత్తకోరుము, కోడలకోరుమని అనేక ప్రగల్భాలు పలికి చివరకు నెత్తిన భస్మాసుర హస్తం పెట్టినటువంటి చరిత్ర